నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ట్రోలింగ్ నుంచి టాప్ లెవెల్ వరకు, డిజాస్టర్స్ నుంచి బ్లాక్ బస్టర్స్ వరకు నందమూరి బాలకృష్ణ రోజుకో మెట్టు ఎదుగుతూ వస్తున్నారు. గతంలో విమర్శించిన వారే ఇప్పుడు జై బాలయ్య అని నినాదాలు చేసే స్థాయికి ఎదిగారు. నందమూరి నట వారసుడిగా తెరంగేట్రం చేసి ఇప్పుడు అఖండగా డాకు మహారాజ్గా సినీ రంగాన్ని తన విజయాలతో శాసిస్తూ ఉన్నత స్థానాన్ని అధిరోహించారు బాలయ్య బాబు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికై మరింత గౌరవాన్ని అందుకుంటున్నారు. ఇది బాలయ్య యుగం అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంటున్నారు. కింద నుంచి వచ్చా అంటూ ఓ సినిమాలో డైలాగ్ చెప్తారు బాలయ్య. అలా కింద నుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ టాలీవుడ్ లో ఎదుగుతూ ఆంధ్ర నడి వీధుల్లోకి వచ్చారు. అభిమానులు నట్టింట్లోకి అడుగు పెట్టారు. వారి హృదయ రారాజుగా అంతులేని ప్రేమను సొంతం చేసుకున్నారు. విమర్శల్ని విజయానికి సోపానాలుగా మార్చేసుకున్నారు. కత్తులతో సినిమా తెరలను విజయవంతంగా చించేస్తూ సినీ అభిమానులతో నీరాజనాలు అందుకుంటున్నారు. ఒకప్పుడు తాను ఎంపిక చేసుకున్న సినిమాలతో విమర్శల పాలైన బాలయ్య బాబు 3-4 ఏళ్ల నుంచి రూట్ మార్చేశారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా దేనికదే విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాల్ని అందుకుంటున్నారు. బాలయ్య ఈ పేరు చెప్పగానే గతంలో నవ్వుకున్న జనాలు కూడా ఇప్పుడు జై బాలయ్య అని ప్రేమగా నినదించే స్థానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు, ఓటీటీలో అన్స్టాపబుల్ అంటూ ఆయన చేస్తున్న హడావిడి ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏ హీరోతో ఏ ఎపిసోడ్ చేసినా సరే ప్రోమో దశ నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. బాలయ్యను హోస్ట్ గా మరో రూపంలో ఆవిష్కరింపచేసిన కొత్త షో ఇది. సినిమాల పరంగా బాలయ్య అన్స్టాపబుల్ విజయాలు అందుకునే క్రమంలో పరోక్షంగా ఈ షో కూడా ఓ కారణం అయ్యింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో. రియల్ బాలయ్యను చూసి నవ్వుకున్న వాళ్ళంతా రియల్ బాలయ్య ఇంత జోయల్ గా ఉంటారా, ఆయనలో ఇంత పసి మనసు ఉందా అంటూ మరో కోణాన్ని చూశారు. వ్యక్తిగా ఆయన సమాజానికి చేస్తున్న సేవలను కూడా కొన్ని సందర్భాల్లో తెలిసి ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. ఓవరాల్ గా బాలయ్యపై ఉన్న పర్సెప్షన్స్ ను పూర్తిగా మార్చేసుకొని ఆయన్ను అభిమానించే వారి సంఖ్య అయితే ఈ షోతో మరింతగా పెరిగిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి రాజకీయాల్లో కూడా రోజుకో మెట్టు ఎదుగుతూ ప్రజాసేవలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నారు బాలయ్య బాబు. హిందూపురం శాసనసభ్యుడిగా 3వసారి ఘన విజయం సాధించారు. అవకాశం ఉంటే మంత్రి కూడా అయ్యేవారు. కానీ కేబినెట్ లో ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ఉన్న కారణంగా అదే కుటుంబానికి చెందిన వ్యక్తిగా అవకాశాన్ని అందుకోలేకపోతున్నారు బాలయ్య బాబు. అయినా సందర్భం వచ్చినప్పుడల్లా ఆ ఇద్దరితో తన మనోభావాలు పంచుకుంటూ ఓ ప్రజా నాయకుడిగా హిందూపురం నుంచి సేవలు విస్తృతం చేస్తూ వస్తున్నారు. వీటన్నిటికీ తోడు బసవతారకం హాస్పిటల్ నుంచి బాలకృష్ణ చేస్తున్న సేవల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువేనేమో. నిరుపేద క్యాన్సర్ రోగులకు అండగా నిలుస్తూ ఏటా వేలాది మందికి ప్రాణభిక్ష పెడుతున్నారు. ఓవరాల్ గా తండ్రికి తగ్గ తనయుడిగా నిలుస్తూ తెలుగు ప్రజల మనసుల్ని గెలుచుకుంటున్నారు. తన ప్రతిభకు, సేవలకు గుర్తింపుగా ఇప్పుడు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ కు ఎంపికై మరింత ఉన్నత స్థానాన్ని పొందారు బాలయ్య బాబు. ఇలా విమర్శల్ని తన విజయానికి సోపానాలుగా మార్చుకోవడమే కాదు, తాను నమ్మిన మార్గంలో నడుస్తూ తండ్రి నందమూరి తారక రామారావుకు తగ్గ తనయుడిగా ఎదిగి తెలుగు ప్రజలందరితో శభాష్ అనిపించుకుంటున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయనకు పద్మభూషణ్ దక్కిన సందర్భంగా మీరు ఎలా శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.